ఇక్కడ తెలంగాణలో జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు, అక్కడ ఎన్డీఏ 150 సీట్లతోటి ఆధిక్యంలో అక్కడ బీజేపీ గెలుపు. ఇక్కడ మీరు ఆనందపడాలా, ఆ విషయంతో బాధపడుతున్నారా? అసలు ఏంటి కన్ఫ్యూజన్ ఉన్నారా కాంగ్రెస్ పార్టీ? అయితే ఈరోజు బీహార్ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకు పైగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగినటువంటి బీజేపీ ఎక్కడైతే ఎన్నికల్లో పాల్గొందో ఆ ప్రతి చోట ఓట్ చోరీ విషయంలో చాలా విషయాలు ఇంకా ఆ చిక్కుముడులు క్లియర్ కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా బీజేపీ పార్టీ ఎడుతున్నటువంటి ధోరణి ఒకటే, వాళ్ళకు ప్రజలలో లేదు. వాళ్ళు చేసేది 100% ఈవీఎంల స్కామ్లతోనే వాళ్ళు బయటపడతారు తప్ప ప్రజల్లో వాళ్ళకు ఎటువంటి ఆదరణ లేదు. ఎందుకంటే కేవలం బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, ఒక మతాల మనుషుల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ ఇలా భారతదేశంలో శాంతి సమాధానం లేకుండా ఇక్కడ ప్రజల మధ్య ఒక ఇది లేకుండా చేస్తూ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రజలు బీజేపీ వైపు లేరని తెలుసు కాబట్టి వాళ్ళు ఈవీఎంలో స్కామ్ చేసుకుంటూ ఇలా వాళ్ళ అధికారంలోకి వస్తారు తప్ప ఇది ప్రజలు అందించినటువంటి విజయం అయితే ఇది 100% కాదు. ఎందుకంటే లెక్కలు తేలాల్సినవి ఉన్నాయి. రాహుల్ గాంధీ ఇలా ఓట్ చోర్ అనే ఒక గొప్ప సజీవ సాక్ష్యాలతో ఆయన ఒక ప్రయాణం చేస్తా ఉన్నాడు. అవన్నీ బయటపడే రోజులు దగ్గరకు వచ్చినాయి. బీజేపీ కూడా ప్రజల్లో ఎలాంటి మోసాలతో పోతుందనేది ఆ మోసాలు బయటపడే రోజులు కూడా దగ్గర ఉన్నాయి. రాహుల్ గాంధీ చేసే కృషి కూడా ఫలిస్తుంది. ఇది ప్రజలందించే విజయం కాదు, వాళ్ళు సొంతగా చేసుకున్నటువంటి స్కామ్ లో ఒక భాగమని భావిస్తుంది.